చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా సవాల్ చేస్తున్నాం. ముందు మీ చెల్లెళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అన్న అనే పదానికే కలంకం జగన్మోహన్ రెడ్డిని తన తోడపుట్టిన చెల్లెలు అన్న మాట ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా చూసావా సార్? ఈ రాష్ట్రంలో కాదు సార్, దేశంలో మాడతాం. ఈ దేశంలో ఎక్కడైనా చూసారా ఒక సొంత చెల్లి అన్నను ఈ అన్న అనే పదానికే కలంకమితను అని మాట్లాడింది? అట్లాగే సునీత గారు, అయ్యా మా నాన్నను చంపింది మీ మనుషులే, మీకు సంబంధించిన వారే, మీ భార్య తరపు బంధువులే, దానికి కారణము కేవలం మా నాన్న ఎంపీ సీట్ అడిగాడనే అని సొంత చెల్లెలు మాట్లాడుతుంటే వారికి ఆన్సర్ చెప్పలేని స్థితిలో బెంగళూరులో దాక్కునే జగన్మోహన్ రెడ్డి 50 సంవత్సరాల చరిత్ర, దార్శనికుడు, రాజకీయ దురంధరుడు, ఒక విలక్షణమైన రాజకీయవేత్త, ఎవరికి భయపడిన తత్వం అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే యువగలం పేరుతో ఉత్సవం వహించిన లోకేష్ గారికి, నారా లోకేష్ గారు ఏ రకంగా యువగలం పేరుతో మీకు సినిమా చూపించాడో, మిమ్మల్ని ఉత్సవం వహించాడో, మిమ్మల్ని 151 నుంచి 11 తెచ్చాడో, అలాంటి లోకేష్ గారికి మీరేం సార్ సినిమా చూపించేది? సార్ మానవాళి చరిత్రలోని ఎక్కడి చూడని విధంగా ఒక కన్న తల్లి కన్న కొడుకు ఒక లేఖ రాసింది. ఏమని? నువ్వు ఒక 420, నువ్వు ఒక మోసగాడివి, నువ్వు సొంత మేనల్లుడికి మేనపడలికే మోసం చేస్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు బతికుండంగా ఏదైతే మాట్లాడారో, ఏదైతే ఒప్పందం జరిగిందో అది మాటలతో జరిగిన ఒప్పందం, దానికి రాతకోత లేకపోయిండొచ్చు. మాటలతో మాట్లాడిన ఒప్పందమైనా ఆ రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నది ఏదైతే ఉందో దాని ప్రకారము నువ్వు ఎందుకు ఆస్తులు పంచట్లేదు, నువ్వు మోసం చేసేవాడి కాదా అని సొంత కన్న తల్లి సార్, ఈ ప్రపంచంలోనే ఒక తల్లి కొడుకు మీద చేయనని ఆరోపణలు విజయమ్మ గారు చేశారు. ఆమె విషయంలో నువ్వేమైనా మాట్లాడగలుగుతున్నావా సార్? సిగ్గు శరం ఉన్న ఏ వ్యక్తి అయినా సార్ రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ కుటుంబంలో లేని విధంగా, ఏ రాజకీయ నాయుడు చేయని విధంగా ఈ రోజు మీరు సొంత చెల్లిని తల్లిని ఇబ్బంది పెడుతూ వారి దగ్గర అన్నాని మాట అనిపించుకున్నారంటే ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉందా సార్? చంద్రబాబు నాయుడు గారు దొంగ, క్రెడిట్ చోరీ చేసే వాళ్ళలో ఆయన ముందుంటారు. మిట్టల్ని కావచ్చు, గూగుల్ని కావచ్చు, అదానీని కావచ్చు మేము తీసుకొచ్చాం, మీ ముఖార విందాన్ని చూడడానికి మిట్టల్ గారు వచ్చారంట అని ఇది చాలా హాస్యాస్పదమని వ్యంగ్యంగా మాట్లాడారు ఆయన. సార్ నేను అడుగుతున్నా, మీ తల్లికి మీరు ఆన్సర్ చెప్పకుండా మీ దగ్గర ఉన్న వందనాదిగలో లేకపోతే అనుయాల దగ్గర ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళని అనరాని మాట అనిపిస్తూ సోషల్ మీడియా మీ సైన్యంతో మీ సొంత చెల్లిని తల్లిని సార్, సొంత తల్లిని మాట్లాడుతుంటే ఈయన సైలెంట్ గా నవ్వుతూ కూర్చున్న వ్యక్తి సార్. ఇటలీని అదేదో రోమును పరిపాలించిన నీరో చక్రవర్తి కూడా ఈ మాదిరిగా ప్రవర్తించాడు సార్. ఒకవేళ ప్రపంచంలో చాలా మంది నియంత్రణలు చూసాం, ఎందుకు పనికిరాని అధినేతలు చూసాం, కానీ జగన్మోహన్ లాగా సొంత తల్లిని తిడతా ఉంటే సైలెంట్ గా ఉండే వ్యక్తిని మనము ఈ ప్రపంచంలో ఈ కాలంలో ఇప్పుడే చూస్తున్నాం సార్. ఇలాంటి వ్యక్తి మళ్ళా ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టి ఆయన నేనేదో చేసా ఇప్పటి వరకు, నేను ఇంకా చేస్తా ఇప్పటి వరకు. మీరు ఒకటి గమనించారా విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు చెప్పండి. జగన్మోహన్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు చూసి మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని. అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు ఉచ్చపోసారా? ఆ మాటలు ఎందుకులేండి, ఎందుకు ఇప్పుడు వరకు మీరు డీసెన్సీగా మాట్లాడారు కదా, మంచిగా మాట్లాడండి. ఎందుకు ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ జరుగుతుంది కదా. చేశారు కాబట్టి భయపెడుతున్నారు సార్. మీరు చేయరాని తప్పులు చేశారు, మీరు కుంభకోణాలు చేశారు, మీరు వేల కోట్లు లక్షల కోట్లు దోచేశారు, హత్యలు చేశారు, సొంత చిన్నాయిని హత్య చేయించారు, కాబట్టి మీరు భయపడ్డారు. విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. 2.0లో జగన్ 2.0లో నా కార్యకర్తను చూస్తా. ఎందుకంటే గతంలో 2019 టైంలో ఏదో 2 సంవత్సరాల పాటు కరోనా రావడం వలన బటన్లు నొక్కటం పెట్టిన శ్రద్ధ నేను కార్యకర్తల మీద పెట్టలేకపోయాను. ఈసారి 2.0లో నేను కార్యకర్తలను చూస్తాను అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే బటన్లు నొక్కరనా ఈసారి, లేదంటే ఒక మాట అయితే అన్నారైనా ప్రజల్ని మంచిగా చూసుకుంటూనే కార్యకర్తలను చూస్తానన్నారు. కానీ బటన్లు నొక్కకపోవచ్చా నెక్స్ట్ సీఎం అయితే? సార్ నేను అదే అంటున్నా సార్, తెలంగాణలో సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టలేడు పెన్నమ్మకు బంగారు గాజు చేయిస్తానంట అని. సార్ మీ సొంత చెల్లెలకు తల్లికే మీరు సరిగ్గా చూడకుండా ఆస్తులు ఇవ్వలేని వాళ్ళు మీరు ప్రజలకు ఏదో చేస్తారంటే నమ్ముతారా?
ఒకటి. రెండో పాయింట్, మీ గుండెల మీద చేసుకు చెప్పండి సార్ విజయశేఖర్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మధ్యలో కూడా డబ్బులు పోకుండా నేరుగా జనాల అకౌంట్లోకి ఆయన చెప్పినట్టుగా డబ్బులు పంపించారా పంపించలేదా? మీ ప్రభుత్వంలో కూడా గతంలో ఎప్పుడూ జరగలాల. అంతెందుకు ఇప్పటికీ కూడా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా అందరికీ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. కొంతమందికి డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు. వాస్తవం కాదంటారు ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా డబ్బులు ఇస్తానన్నారు, ఇచ్చారు. ఆ విషయంలో గ్రేటే కదా, కాదంటారా? సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, 1 సంవత్సరం కరోనా పక్కన పెడితే మిగతా అంతా కూడా మనకు నేను బాగా చూసుకున్న ప్రజలు అంటున్నారు. సరే, ప్రజలను బాగా చూసుకున్నాడు, కార్యకర్తలు ఎందుకు బాగా చూసుకోలేకపోయాడు? ఎందుకంటే ప్రజలకు డబ్బులు ఇస్తే రేపు వాళ్ళు ఓట్లు వేయాలి. ఆయన ఏం చెప్పాడు సార్, జగన్మోహన్ రెడ్డినే నేను అనే రకంగా ప్రవర్తించాడు. కార్యకర్తలు లేకపోయినా బాధ లేదు, నాకు వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల ద్వారా నేను ప్రజలతో నేరుగా సత్సంబంధాలు ఉన్నాయి. నాకు ప్రజలతో నేరుగా నేను సంబంధాలు మెయింటైన్ చేస్తున్నా. నేను నేరుగా వారికి డబ్బులు వేస్తున్నా. సార్ ఆయన ప్రతి దగ్గర చెప్పాడు బటన్ నొక్కుతున్నా అని. ఆయన అమాయకుడు కాదు. ఆ మాటని ప్రజలకు పంపించాడు. అంటే మీకోసం బటన్ నొక్కి నేను డబ్బులు వేస్తున్నా అని ప్రతిసారి చెప్పడం వల్ల వారి మనసులో నాటకపోయి ఏ డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్ లో పడినాయో ఆ డబ్బులు చూసుకొని వారు మళ్ళా నాకు ఓటేస్తారనేది ఆయన భావన. సార్ ఇక్కడ జరిగిన తప్పేందంటే సార్, ఈయన ఏదైతే డబ్బులు ప్రజలకు వేశాడో ఆ డబ్బుల్ని మళ్ళా జే బ్రాండ్స్ రూపంలో, రకరకాల కుంభకోణాల రూపంలో మళ్ళా మీరు మీ జోబులు నింపుకున్న మాట వాస్తవం కాదా సార్? డబ్బులను ఈయన ఎంతో కొంత వేసిండొచ్చు. ఆయన చెప్పకుండా చేశారు, మీరు చెప్పి చేస్తున్నారు, అంతేనా? కాదు సార్, ఆయన చెప్పకుండా చేశారు. ఇప్పుడు ఒక్కటి సార్, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినాలి మీరు. ఒక్క మాట దయచేసి వినండి. ఆయన చెప్పకుండా చేశారు, మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. ఆయన 100% ఆయన తప్పు. చెప్పి చేయని దానిలో అదొకటి ఇంపార్టెంటు. చెప్పకుండా చేశారు. మీరు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఎక్కడైతే మద్యాన్ని ఏర్లై పారించమన్నారు. కానీ ఈ రోజున మీరు అక్కడక్కడ బెల్ట్ షాపులు కూడా కనబడుతున్న పరిస్థితి. మీరు కంట్రోల్ చేయగలిగారా? నియంత్రణ చేయగలిగారా? సార్ నేను అంటున్నా సార్, మద్యపాన నిషేధం అనేది ఒక ఫార్సు, పైపెచ్చు ఒక కుట్ర సార్. అసలు ఆయన మద్యపాన నిషేధం చేస్తా అనడమే ఒక కుట్ర. డబ్బు సంపాదించే కుట్రలో ఒక భాగం. ప్రజల్ని ఎలా వంచాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అనే దాన్ని మద్యపాన నిషేధం రూపంలో ఆయన ముందుకు తెచ్చాడు. ఏమని చెప్పాడు సార్? మద్యపాన నిషేధంలో మేము రేట్లు పెంచుతాం, మేము మంచి బ్రాండ్స్ పక్కన పెట్టి ఏదైనా ఈ నకిలీనో లేకపోతే చీప్ బ్రాండ్స్ ముందుకు తెస్తాం. అంటే ఈ రకంగా డబ్బులు పెంచినా, ధరలు పెంచినా, లేదంటే చీప్ బ్రాండ్స్ మార్కెట్ తెచ్చినా ప్రజలు తాగకుండా మానేస్తారు అనేది ఆయన వాదన సార్. కానీ అది ఆ వాదన ఆయన దాని వెనక కుట్ర ఉంది సార్. డబ్బులు పెంచడం అనేది ఆయన కుట్రలో భాగం. డబ్బులు పెంచి ఈ రోజు 100 రూపాయలైన క్వార్టర్ ని 300 చేసి ఏదైతే ఈయన బటన్ నొక్కి డబ్బులు వేసాడో ప్రజలకి, దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి వీళ్ళ ఏదైతే చీప్ బ్రాండ్స్ ఏదైతే వీళ్ళు నకిలీ మద్యాన్ని ఏదైతే సృష్టించారో ఆ నకిలీ మద్యాన్ని ప్రజలకు ముందు పెట్టి వారితో తాగించి ఈ ఏదైతే రేట్లు పెంచారో పెంచిన రేట్ల ద్వారా వేల లక్షల కోట్ల రూపాయలను వీళ్ళ జోబుల్లో నింపుకోవడానికి చేసిన ఒక కుట్రే ఈ మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం అనేది ఒకటి చెప్పండి. ఇప్పుడు ఆయన ఆరోపణ ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి బంధువుల జోబుల్లోకి వెళుతున్నాయి. 5,000 కోట్ల రూపాయలు అక్షరాల మరి సొంత బంధువుకు పప్పు బెల్లాలు పంచినట్టుగా పనిచేశాడనే ఆరోపణలో వాస్తవం లేదంటారా? సమయం తక్కువ ఉంది, కొంచెం ఫాస్ట్ గా మాట మాడితే క్రెడిట్ చోరీ అంటారు సార్. నేను అంటున్నా, ఆయన వీడియో ఒకటి ఉంది నా దగ్గర సార్. ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ఆర్సెలర్ మిట్టర్ వాళ్ళు ఆల్రెడీ ఒరిస్సాలో ఒక ప్లాంట్ పెట్టారు, 1,05,000 కోట్లతో ప్లాంట్ పెట్టారు. అక్కడ మినిస్టర్ కూడా చెప్పారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడేమో మళ్ళా నక్కపల్లిలో ప్లాంట్ పెడతామని మాట్లాడుతున్నారు. మీరు ఆర్సెలర్ మిట్టర్లు ఎన్ని దగ్గర ప్లాంట్లు పెడతాది, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది అని చెప్పి గేలిగా, అంటే ఒక రకంగా ఒక సర్కాస్టిక్ గా ఆయనే మాట్లాడాడు. అది మనం చూసాం. మళ్ళీ నిన్నేమన్నాడు సార్, మేమేమి మాట్లాడాము ఆదిత్య మిట్టల్తో, మా ముందరే సంతకాలు జరిగినాయి సార్. నేనంటున్నా, నిజంగా ఆయన కానీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ పెట్టించింటే ఎందుకు దాని మీద ఇంతవరకు ప్రకటన చేయాల? 2022 నుంచి 24 లోపల మీరు ఎందుకు ప్రకటన చేయలేదు?
ఎందుకు మీకు ఆర్సెలమైటికల్ మధ్యలో అగ్రిమెంట్ జరగలేదు? Right. ఎందుకు సార్ మీరు అంటున్నారు మేము భూమి చూపించామని. సార్ నేను అంటున్నా, ఒక సార్ ఎవరైనా ఒక అబ్బాయికి పెళ్లి పెద్దలు చెప్తాం సార్, పెళ్లి పెద్దనాలు 5, 6, 10 చెప్తారు. వాళ్ళందరి అబ్బాయి అందరికీ చూస్తాడు, ఎక్కడో ఒక దగ్గర ఎక్కడ బాగుంటే అక్కడ పెళ్లి చేసుకుంటాడు. అట్లాగే ఆ రోజుల్లో వారు రకరకాల సైట్ చూసిండొచ్చు, కానీ మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక ప్రకటన ఉందా? ఇట్లా ఆర్సెలమైటికల్ వాళ్ళు మన రాష్ట్రానికి వస్తున్నారు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నారు ఉందా? సార్ ఆ రోజు ప్రకటన ఏంటి తెలుసా? సార్ ఆ రోజు ప్రకటన ఏంటి? వైజాగ్ లో పెల్లెట్ ప్లాంట్ ఒకటి ఉంది, అది ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ లో భాగం, దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం, దాంట్లో 1000 కోట్లు డబ్బు పెడుతున్నారనే మాట తప్పితే కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నామనే ప్రకటన గానీ 2022 నుంచి 24 మధ్యలో ఎక్కడైనా కానీ వీళ్ళ ప్రకటనలు ఎక్కడైనా చూపించండి నాకు. రైట్, మీ అభిప్రాయం సార్ ఇప్పుడు నిజంగా సార్ మీరు మాట్లాడితేనే వచ్చాడు ఆర్సెలమైటికల్ ఆంధ్ర మీరు అనుకుంటే మరి మీరు ఎందుకు సార్ వ్యంగ్యంగా మాట్లాడారు? ఆల్రెడీ ఒరిస్సాలో వాళ్ళు పెట్టారు, వాళ్ళ మినిస్టర్ చెప్తున్నాడు, ఇక్కడ లోకేష్ మళ్ళా అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఒరిస్సాలో పెట్టోళ్ళు మళ్ళీ ఆంధ్రలో కూడా పెడతారా అని మీరే మాట్లాడి మాట వాస్తవం కదా? అంటే ఊసడి వెళ్ళిలాగా మీరు రోజుకు ఒక మాట మాట్లాడతారా? వ్యక్తి సార్ వీళ్ళ విశ్వసనీయత విలువల గురించి మాట్లాడేది. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు. సార్ వాళ్ళు విశ్వసనీయత విలువ కాదు, పావురాల గుట్ట లేదంటే కుంభకోణాలు, ఈ రెండింటి మీదే వైఎస్ఆర్సీపీ ఉంది, విశ్వసనీయత విలువలు కానే కాదు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేయండి, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. జస్ట్ వాళ్ళిద్దరు కాబట్టి నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను విజయశేఖర్ రెడ్డి గారి లాగా చీప్గా చిల్లరగా దిగజార్చి మాట్లాడాలని అనుకోలేదు, కానీ ఆయన మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడాలి, తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి వాళ్ళకి వీళ్ళకు అందరికీ మోసం చేసినారు, చిన్నాయన చంపినారు, అన్ని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చినారు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి వాళ్ళు, తల్లి ఇక్కడ గౌరవాధ్యక్షురాలుగా ఉంది, అక్కడ కూతురికి పార్టీలో అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆమె అక్కడ సపోర్ట్ చేసింది. తర్వాత షర్మిలమ్మ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఆ అభిప్రాయాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అన్నా తమ్ముడు కన్నా రాజకీయ పార్టీలు ఇంపార్టెంట్ అన్న విషయం విజయశేఖర్ రెడ్డి గారికి మర్చిపోయినారు. రెండోది, చంద్రబాబు నాయుడు